మహాపరిశుద్ధుడైన మా తండ్రి, మీకు లెక్కలేని స్తుతులు స్తోత్రములు కృతజ్ఞతలు చెల్లించుస్తున్నానయ్యా. ప్రభా, ఈ యొక్క ఉదయకాలము తండ్రి ప్రభ, ఈ బంధువులలో నేను ప్రార్థిస్తున్నవాడయ్యున్నాను. ఈ ప్రార్థన పరలోకల్ని పాదలంతను చేసుకుని దీనికి ప్రతిఫలం దయచేయం ప్రార్థిస్తున్నాను తండ్రి. సైన్యములకును అధిపతి యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది. సైన్యములకును అధిపతి యెహోవా పరిశుద్ధుడు, 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 పరిశుద్ధుడు. సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది. సైన్యములకును అధిపతి యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభా, ఈ ఉదయకాలం తండ్రి, ఈ పవిత్రమైన తండ్రి ప్రభ మందిరంలోనే పవిత్రంగా వచ్చి పరిశుభ్రము చేసి దీపం వెలిగించి ధూపమేసి ఉన్నప్పుడు తండ్రి ప్రభ, ఈ ధూపం ఎలాగైతే ఆవరిస్తున్నది మందిరం నిండా, అలాగనే తండ్రి నీ శక్తులను, నీ క్రియలను, నీ ప్రవాహంలో తండ్రి ప్రభ ఈ మందిరం నిండా ప్రభ ఆవరించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈ ధూపము తండ్రి ఎలాగైతే ఆవరిస్తున్నదో అలాగనే తండ్రి ప్రభ ఈ ప్రార్థన అనే ధూపము పరలోకాలని పాదనద్దను చేర్చుకొనండి అయ్యా. దీనికి ప్రతిఫలము దయచేయమని నేను ప్రార్థిస్తున్నాను అయ్యా తండ్రి. ప్రభా, ఈ దీనుడి ప్రార్థన ఆలకించండి, ఈ అనాది ప్రార్థన ఆలకించండి. ఈ ప్రార్థనలకు నెరవేర్పులు దయచేయం ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రభా, ఇవాళ శనివారము స్వస్థత కార్యమయ్యా తండ్రి. స్వస్థత కార్యమే కాబట్టి తండ్రి ప్రభా, నీ బిడ్డలు ప్రభా ఎందరో తండ్రి శనివారం స్వస్థత కార్యంలో తండ్రి ఎన్నో ఘనకార్యాలు పొందుతున్నారు తండ్రి. ఎన్నో తండ్రి ప్రభ మేలులు పొందుతున్నారు. నేను చేస్తున్న ఈ ప్రార్థన పట్టి తండ్రి ప్రభ అనేకమైన ఘనకార్యాలు చేయమని నేను ప్రార్థిస్తున్నానయ్యా. ఇది నేను ప్రార్థిస్తున్న నీ నాన్న బట్టి నెరవేర్చము. నీ బిడ్డలు ఎవరైతే విశ్వాసముతో ఉదయపూర్వకముగా ఆత్మపూర్వకముగా తండ్రి ప్రార్థనలు ఏకీవిస్తున్నారో వారినవుతే మీరు ఈవేళ శనివారం మొదలుకొని మళ్ళా రాబోయే శనివారం వరకు కూడా నీ చిత్త ప్రకారం, నీ ఆలోచన ప్రకారం, నీ అడుగు జాడల్లో నడిపించుకుని ఆశ్రయించము, దీవించము, కాసు కాపాడమని నేను ప్రార్థిస్తున్నానయ్యా. ప్రభా, ఇది నేను ప్రార్థిస్తున్న దాన్ని బట్టి కాదు, కానీ నీ నామను బట్టి నెరవేర్చడం ప్రార్థిస్తున్నానయ్యా తండ్రి. ప్రభా, అనేకులవుతే తండ్రి ప్రభా అనారోగ్యులైపోయి ఉన్నవారు అందరూ ఉన్నారు. వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి, మీరే పరమ డాక్టర్ అయ్యి పరమ వైద్యుడు అయ్యి తండ్రి ప్రతి ఒక్కరికి వైద్యం చేసి సంపూర్ణ స్వస్థత దయచేయమని నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. ఇప్పుడే ఇక్కడే ప్రదక్షిణ ఈ ప్రార్థన అట్లా రేపులు దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఈ ప్రార్థనలు ఏకేవిస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు స్వస్థపరిచి ఆశ్రదించి లేవనెత్తమని యేసయ్య యొక్క పరిశుద్ధ పుణ్య పాదాలు పట్టుకుని బతిమాలు వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.